ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నాం అంటే ఆన్లైన్ ఎప్పుడైతే ప్లాట్ఫామ్స్ పెరిగిపోయి ఉన్నాయో అటు పిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్ అనేటువంటి వాటి మీద వెళ్ళిపోతూ ఉన్నారు ఈజీ ఎర్నింగ్ మనీ కోసం అని చెప్పేసి. అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా నష్టపోతున్నారు? నాగరాజ్ గారు, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ మీద ఎంతోమంది ఎన్నో కోట్లు కోల్పోయారు అండ్ చివరికి ప్రాణాలు కూడా కోల్పోయే స్థాయికి వెళ్ళారు. అందుకని ఈరోజు మనం బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ గురించి మాట్లాడుకుందాం. సో చిన్న డిఫరెన్స్ అండి, బెట్టింగ్కి గ్యాంబ్లింగ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వరల్డ్ కప్ వస్తుంది, అందరూ బెట్టింగ్లు వేస్తారు. బెట్టింగ్ ఎలా వేస్తారు? విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు, లేకపోతే ఈ కంట్రీ గెలుస్తుంది అని చెప్పి బెట్టింగ్లు వేస్తారు. అంటే ఇతరుల యొక్క పర్ఫార్మెన్స్ బట్టి వీళ్ళు బెట్టింగ్ వేస్తుంటారు. గ్యాంబ్లింగ్ ఉంటుంది. గ్యాంబ్లింగ్ చాలా అన్ప్రెడిక్టబుల్. అంటే ప్యాకాట్లో ఈ కార్డు పడుతుంది, లేకపోతే ఇది జరుగుతుంది అని చెప్పేసి ప్రెడిక్ట్ చేద్దామని అనుకుంటారు, కానీ బొక్కబొర్లా పడుతూ ఉంటారు అనమాట. అయితే అసలు గ్యాంబ్లింగ్ నేను ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేయాల. ఎవరైతే ఆడుతూ ఉంటారో వాళ్ళందరినీ నేను డిస్కరేజ్ చేశాను. దానికి రీజన్ ఏంటంటే, 1000 మంది ఆడితే ఖచ్చితంగా ఒక్కడు తప్ప ఎవ్వడు డబ్బులు సంపాదించిన వాడైతే నాకు తెలిసి లేడు. అయితే అసలు గ్యాంబ్లింగ్ ఎందుకు ఆడతారు, ఎందుకు జనాలు గ్యాంబ్లింగ్ అనేది ఆడతారు? ఫస్ట్ రీజన్ ఏంటంటే, మనీ సంపాదించాలి. ఎవరినో చూస్తారు, వాడికి డబ్బులు వచ్చాయి కదా నాకు వస్తాయి, లేకపోతే నేను అటువంటి లైఫ్ స్టైల్ నేను సాధించాలి, అలాగే నేను బ్రతకాలి, లగ్జరీ కార్లో తిరగాలి అని చెప్పేసి ఈ ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటుంది కదా, దాన్ని బట్టి బెట్టింగ్లు వేస్తుంటారు. సెకండ్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం. మనం చూసాం కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నారని చెప్పేసి బెట్టింగ్లు ఆడటము, ఆన్లైన్ గేమ్స్ ఆడటము జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే నువ్వు గేమ్స్ ఆడుతుంటావో మన బ్రెయిన్ నుంచి డొపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. డొపమైన్ ఏంటంటే ప్లెజర్ హార్మోన్. ఇంకా ఇంకా ఆడాలనిపిస్తుంది. ఎప్పుడైతే మనం మంచి ఫుడ్ తింటామో, లేకపోతే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు ఆపలేరంటే డొపమైన్ చాలా రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే పాన్ చూసేవాళ్ళు కూడా. సో ఈ డొపమైన్ ఎక్కువ ఉండటం వల్ల వీళ్ళు ఇలాంటి వాటిని ఆపలేరు. థర్డ్ ఏంటంటే, కొంతమంది స్ట్రెస్గా ఉంది, యాంగ్జైటీగా ఉంది అని చెప్పి ఆడటం మొదలు పెడతారు. కానీ ఇది ఎలా దారితీస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. బెట్టింగ్ వల్ల ఎలా ఎంతమంది కోల్పోయారో అనేది నేను కొన్ని కామెంట్స్ వాళ్ళు చెప్పినవి చూపిస్తాను. చూడండి. మై లైఫ్ టోటల్లీ డిస్ట్రాయిడ్ ఇన్ గ్యాంబ్లింగ్. ఐ డోంట్ హ్యావ్ అ సింగిల్ రూపీ. I lost 3 lakhs. My friend lost 20 lakhs. I too lost 7 lakhs. I stopped betting and worked hard to clear those debt. I lost 30 lakhs in 4 months. I sold all the gold and I played. I suffered my family too much. చూడండి, ఇక్కడ ఒకడు 3 లక్షలు, ఒకడు 7 లక్షలు, ఒకడు 4 నెలల్లో 13 లక్షలు కోల్పోయాడు. బంగారం అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇంకొంతమంది చూడండి 5 లక్షలు కోల్పోయాను, ఇందులో బాగుపడ్డవాడు ఎవ్వడూ లేడు. 2 lakhs పోగొట్టుకున్నాను సార్, నేను కూడా 3 lakhs పోగొట్టుకున్నాను సార్, 10 lakhs వరకు పోగొట్టుకున్నాను, లోన్స్ తీసుకొని మరీ అంత ఆడాను, పోగొట్టుకున్నాను అని చెప్పేసి. ఎడిక్షన్. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా మన దగ్గరికి ఒక కన్సల్టేషన్ కోసం వచ్చారు. ఆయన 80 లక్షలు కోల్పోయారు. 80 లక్షలు. ఆయనకి అరౌండ్ 50,000 55,000 శాలరీ వస్తుంది. ఆ వ్యక్తి లాస్ట్ 2.5 yearsలో 80 లక్షలు కోల్పోయాడంటే ఎంత దారుణం అర్థం చేసుకోండి. అది కోవిడ్ టైంలో సరదాగా స్టార్ట్ అయింది. ఒక గేమ్ టైంపాస్గా ఫ్రెండ్ చెప్తాడు, అరే ఈ గేమ్ ఆడరా, డబ్బులు సంపాదించవచ్చు, నేను 1000 రూపాయలు పెట్టి నేను ఇంత సంపాదించాను. మనిషికి ఆశ, ఇదంతా సైకలాజికల్గా డ్రైవ్ చేస్తే మనిషికి ఆశ అనేది ఎంతవరకు దారితీస్తుందో ఈ ఎగ్జాంపుల్స్. వీళ్ళందరూ ఎందుకు పోగొట్టుకున్నారు చెప్పండి? డబ్బులు సంపాదించాలి. కానీ అల్టిమేట్గా ఏమైంది? కోల్పోయారు. చాలామంది క్రికెట్లో చూస్తూ ఏమంటారంటే, పక్కా వీడు కొడతాడు, సెంచరీ కొడతాడు, ఈ మ్యాచ్ జరుగుతుంది. కొంతమంది బాల్కి బెట్టింగ్ వేస్తారు. అంటే జనాలు ఎంతలాగా ఎడిక్ట్ అయిపోయారంటే, నీకు తెలుసా బాల్కి ఏమవుతుందో, నెక్స్ట్ బాల్ ఏమవుతుందో తెలుసా? అయినా దీనివల్ల ఏమేమవుతుంది, వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, తర్వాత డబ్బులు కోల్పోతున్నారు. ఇంకా ఏంటో తెలుసా, సైకలాజికల్గా ఎంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్కి వెళ్ళిపోతారంటే, డబ్బులు వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, డబ్బులు పోయినప్పుడు 3 లక్షలు. వీళ్ళెవ్వరూ పెద్ద ఫ్యామిలీ వాళ్ళు కాదు, చిన్న ఒక 30,000 40,000 50,000 సంపాదించుకునే వాళ్ళు. స్టూడెంట్స్ కోల్పోయారంటే సరే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి ఏదో ఇన్కమ్ కోసం లేకపోతే చేశారనుకోవచ్చు. జాబులు వాళ్ళు ఎందుకు చేస్తున్నారని నేను కనుక్కుంటే చాలామంది, ఇంకా ఎంతసేపు చేస్తాం సార్, 30,000కి 40,000కి జీతాలు, ఇంతమంది పిల్లల్ని పోషించాలి అది అని చెప్పేసి అనుకుంటున్నారు. అలా పెట్టడం వల్ల ఎంతవరకు అయ్యిందంటే, వైఫ్ మీద ప్రెషర్ పడిపోతుంది, ప్రశాంతత లేదు. ఎందుకంటే అసలు దాని స్టేట్ ఎలా ఉంటుందో ఒకసారి. ఈ ఆన్లైన్ గేమ్స్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్డ్. ఇవి ఎలా ఉంటాయంటే, ఫస్ట్
చాలా యాప్స్ ఏం చేస్తాయంటే 1000 రూపాయలు 1500 ఫ్రీగా ఇస్తా అంటారు. ఫ్రీగా వచ్చేదే కదా ఆడదాం అని చెప్పి 1000 రూపాయలతో మొదలు పెడతారు. 3000 వస్తాయి, అరే సూపర్ రా 3000 వచ్చాయి అనుకుంటారు. తర్వాత ఏమవుతుంది 15,000 వస్తాయి. చూడండి ఇక్కడ ఎమోషన్స్ ఎలా అవుతుందంటే హైలోకి వెళ్ళిపోతూ ఉంటారు. 15,000 వచ్చాయి కదా. తర్వాత ఏమవుతుంది అంటే వెంటనే ఎప్పుడైతే ఈ ఆల్గరిథమ్స్ ఏం చేస్తాయంటే యాజ్ అ కంప్యూటర్ నాకు తెలిసిన వాడిగా ఆల్గరిథమ్స్ తెలిసిన వాడిగా నేనేం చెప్తానంటే ఎవడైతే పాజిటివ్లో ఉన్నాడో ఈ నేసేండ్రా అని వాళ్ళకి ప్రోగ్రామింగ్ ఉంటుంది. అది కాస్త 800కి పడిపోతాడు. అరే 200 కోల్పోయాను రా ఏంటి అనేది బాధ వస్తుంది. దాని తర్వాత ఏమవుతాడంటే 400 అవుతుంది. మొత్తం ఎంత కోల్పోయాడు 600 కోల్పోయాడు. నిద్ర పట్టదు ఆ రోజు. కానీ ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆ డబ్బులు వీడివి కాదుగా. ఇనీషియల్గా ఆ గేమ్ ఎడిక్ట్ చేయడానికి కంపెనీ వాడు ఆడిన సైకలాజికల్ గేమ్ అది. 1000 రూపాయలు ఇస్తాడు, పోతే పోయేయాలి అనుకుంటాడు. తర్వాత మొత్తం పోతే వాడు ఆపేసేవాడే. కానీ అక్కడ ఇంకొక 2000 వస్తాయి, మళ్ళీ ఆశ కల్పిస్తాడు. ఒకరోజు 0 అయిపోతుంది. ఇప్పుడు వీడు ఈ సైకిల్ గుర్తుపెట్టుకోడు. వాడికి ఎక్కడైతే వచ్చాయో వాడిని అది ట్రిగర్ చేస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు ఫ్రెండ్ నుంచి 5,000 అప్పు తీసుకుంటాడు. 5,000 తీసుకొని నీకు ఇస్తాను రాగు అని చెప్పేసి 5,000 అప్పు తీసుకుని ఆడతాడు. 25,000కి వెళ్ళిపోతాడు. సూపర్. మళ్ళీ తర్వాత 50,000కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే పెద్ద పెట్టేద్దాం, మనల్ని ఇంకా ఎవడో ఆపేవాళ్ళు లేడు అనుకుంటాడు. తర్వాత వాడికి జరిగేది ఏంటంటే వాడు 500కి వచ్చి కూర్చుంటాడు. అంటే అక్కడ మొదలవుతాడు. హైలు అలా జరుగుతూ ఉంటాయి, ఇక్కడికి వస్తాయి. అయితే ఇది ఎన్ని సంవత్సరాలు ఆడతావు లేకపోతే ఎన్ని నెలలు ఆడతావు అనే దాన్ని బట్టి నీ కెరియర్ అంత దారుణం అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చెప్పినట్టు ఒక అబ్బాయి 2 నెలలు ఆడి 95 లక్షలు కోల్పోయాడు, మన తెలుగు అబ్బాయి. నాకు తెలిసి పర్సనల్గా ఒక వ్యక్తి 5,000తో స్టార్ట్ చేసి 7,58,00,000 కోల్పోయాడు. 7 కోట్లు అంటే అర్థం చేసుకోండి. నేను అతను అడిగా, మన దగ్గరికి ఎవరైతే కౌన్సిలింగ్కి వచ్చారో ఎందుకు ఆడుతున్నావు, నువ్వు ఎందుకు బయటకు రాలేకపోతున్నావు అంటే, సార్ ఎప్పుడోకప్పుడు వస్తాయి సార్ డబ్బులు, ఖచ్చితంగా వస్తాయి. ఎవరు వద్దు ఆడద్దు అన్నా సరే ఖచ్చితంగా వస్తాయి, నువ్వు ఆడు అని అలా ప్రభావితం చేస్తున్నాడు అనమాట అతను. అయితే నేను చెప్పా ఈ గ్రాఫ్ చూపెట్టిన తర్వాత నీకు ఇప్పుడు ఒకవేళ డబ్బులు వచ్చినా సరే ఏదో ఒక రోజు మళ్ళీ నువ్వు మొత్తం కోల్పోతావు. ఒకవేళ 80 లక్షలు వచ్చింది, అప్పుడు నువ్వు ఎంత కోల్పోతావో తెలుసా? 1 ఇయర్ తర్వాత 2 కోట్లు కోల్పోతావు. మీ మనశ్శాంతి మొత్తం పోతుంది. అందుకనే అండి ఈ టైంలో మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీరు పెద్దవాళ్ళైనా సరే, ఇది ఓన్లీ చిన్నపిల్లలు లేకపోతే యూత్ ఆడుతున్నారని కాదండి. 35, 40, 45 ఇయర్స్ వాళ్ళు ఆశ కోసం ఎలాగంటే కొంతమంది ఏమవుతుంది ప్రెడిక్షన్స్ ఆడుతుంటారు. క్రికెట్ ఇప్పుడు చూడరా మనోడు 4 కొడతాడు, 4 కొట్టేస్తాడు, లేకపోతే ఈ మ్యాచ్ గెలుస్తుంది, ఈ IPL మ్యాచ్ ఈ టీం గెలుస్తుంది అని చెప్పేసి అక్కడ ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయ్యాయని చెప్పేసి ఆన్లైన్లో ఇవి వర్కౌట్ అవుతాయి అనుకుంటారు. అవి ఖచ్చితంగా అలాగే క్రికెట్తో పాటు కొన్ని గేమ్స్ ఉంటాయి. అసలు కెసినో అనేది ఏంటి? కెసినో గురించి మనం మాట్లాడుకుంటే కెసినో అంటే ఏంటంటే హౌస్ అని అర్థం, ఇటాలియన్ వర్డ్. అమెరికాలో వీటిని సెలూన్స్ అనేవాళ్ళు. అసలు ఎలా ఆడేవాళ్ళు అంటే ఫ్రెండ్స్ కోసం గ్యాదరింగ్, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకోవటం, తిండి తినటం, తాగటం అలా చేసేవాళ్ళు. దాంతోపాటు నెమ్మదిగా కొన్ని గేమ్స్ ఆడటం మొదలుపెట్టేవాళ్ళు. మొదలుపెట్టిన తర్వాత ఏమైంది, దీంట్లో కెసినోలో కొన్ని గేమ్స్ ఉంటాయి. అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇదే ఆన్లైన్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. గేమింగ్ మెషిన్స్ అని ఉంటాయి, స్లాట్ మెషిన్స్, టేబుల్ గేమ్స్, ర్యాండమ్ నెంబర్ గేమ్స్. నేను దీని గురించి డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను మేబీ. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక గేమ్, దీన్ని రోలెట్ అంటారు. చాలామంది సినిమాలో చూస్తుంటారు, జగదగవీరుడు అతిలోక సుందరిలో కూడా ఉంటుంది, చాలా గేమ్స్లో ఉంటుంది, చాలా సినిమాల్లో కూడా ఉంటుంది అనమాట. ఈ రోలెట్లో ఏమనుకుంటారంటే 1 to 36 నెంబర్స్ ఉంటాయండి. దాంట్లో 18 రెడ్ ఉంటాయి, 18 బ్లాక్ ఉంటాయి. అంటే ఏమనుకుంటారు, మన ఇద్దరం ఆడతాం, 18 ఉన్నాయి 50-50 ఛాన్స్ అనుకుంటారు. అవును. 18 ఉంటాయి, 38, మొత్తం కలిపి 36 నెంబర్లు ఉంటాయి. కానీ ఆ గ్రీన్ కూడా కలుపుకుంటే 2 కలిపి 38, అంటే 50% కాదు 47%. కెసినోలు ఎందుకు పెడతారో తెలుసా? మరి వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఆ డబ్బులు ఎలా సంపాదించుకుంటారంటే ఈ గ్రీన్ వాటి మీద పడినప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి. 2/38 అంటే నువ్వు 100 రూపాయలు తీసుకెళ్తే ₹5.26 నువ్వు కెసినో వాడికి కడతావు ఖచ్చితంగా. అవి ఒక గేమ్స్, అవి అల్టిమేట్గా ఈ గ్రీన్ మీదకి వచ్చేటట్టు వాళ్ళు ప్లాన్ చేస్తారు, వాటిని అలా డిజైన్ చేస్తారు. కెసినోలు ఎలా రన్ అవుతాయి, గోవా కానీ లాస్ వేగస్ కానీ వీళ్ళందరూ వెళ్తుంటారు. యాక్చువల్గా మన తెలుగు స్టేట్స్లో కానీ మిగతా చోట్ల బ్యాన్. గోవాలో, సిక్కిం అండ్ దమన్లో లీగల్. చాలామంది వెళ్ళి ఆఫ్లైన్ గేమ్స్ ఆడతారు, అది ఇంకా బెటరు. ఆన్లైన్లో ఏమవుతుందంటే మన వాళ్ళు ఏమనుకుంటారు, నేను తోపు,
ఫోన్ పట్టుకుంటాను, వాడికి బయట ప్రపంచం తెలియదు, వాడు ఒక్కడే ఉంటాడు, ఎంతమంది ఆడతారో తెలియదు, వాడికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఐడియా లేదు, వాడు ఖచ్చితంగా వస్తాయనే ఆశ ఎక్కడికే చావదు. ఇది ఒక 1 గేమ్ అండి. దీంట్లో ఏంటంటే మనం చూస్తుంటాం 7 అనేది 5 టైమ్స్ రావాలి, ఎప్పటికీ రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది, వచ్చిపోతాయి. ఎందుకంటే నేను ఫిలిప్పీన్స్, థాయిలాండ్ నేను ట్రావెల్ చేసినప్పుడు ఈ గేమ్ ఎడిక్షన్స్ ఎలా ఉంటాయంటే రూమ్లో కూర్చొని ఆ కెసినోలో, ఇంకోటి కెసినోలో వాచ్లు ఉండవు, డోర్స్ ఉండవు, విండోస్ ఉండవు. డోర్ అంటే ఒక మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కానీ విండోస్ ఉండవు. కలర్స్ ఉంటాయి, అట్రాక్టివ్ కలర్స్ ఉంటాయి. అక్కడ వాడే సెంట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకు? వాడు ఎక్కువసేపు ఉండాలి, ఎక్కువసేపు ఉంటే ఆటోమేటిక్గా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాడు. ఇదంతా ఒక సైకాలజీ. ఈ సైకాలజీ డీప్గా మాట్లాడుకుంటే చాలా పెద్దది. అయితే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే దయచేసి మీరు ఏ ఏజ్ వాళ్ళైనా సరే బెట్టింగ్ గ్యాంబ్లింగ్స్ ఆడద్దు. మీ అహంకారం చూపెట్టుకోవాలను ఒక మోటివేషనల్ స్పీకర్ కూడా ఆయన ఓపెన్గా చెప్పారు. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆయన ఏం చెప్పారంటే ఆయన ఆప్టిట్యూడ్ లాజికల్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, చాలా ఫేమస్. నాకు ప్రాబబిలిటీ అంతా తెలుసు, ఇందాక మనం చూపించుకున్నాం కదా, ఇది ప్రాబబిలిటీ మీద వర్కౌట్ అవుతుంది, నాకు చాలా తెలుసు, నేను ఆడతానని చెప్పేసి బెట్టింగ్లు వేశారు. ఇలానే క్రికెట్లో వాడారు. 10 లక్షల నుంచి 15 లక్షలు కోల్పోయారు. తర్వాత ఆయన చాలా మందికి కూడా చెప్పారు, మీకు డబ్బులు వచ్చినట్టే ఉంటాయి కానీ డబ్బులు పోతాయని చెప్పారు. చాలా మంచి విషయం చెప్పారు. ఆయన చాలా ఫేమస్ కూడా కాబట్టి అది ఇంకా ఎంతోమందికి రీచ్ అవ్వాలని. ఎందుకంటే అండి డబ్బులు పోతే ఆ బాధ ఎలా ఉంటుంది అంటే లవ్ ఫెయిల్యూర్ కన్నా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ జనాల ఎడిక్షన్ చూసి నాకు చిరాకేసింది. సో మీ పిల్లలు వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా ఒకసారి చూసుకోండి, వాళ్ళు ఏమేమి యాప్స్ వాడుతున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళకి 10,000 ఇవ్వమని డబ్బులు ఇచ్చి బయటకు పంపిస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ వీళ్ళు పెట్టేసుకుంటారు, యాప్లో పెట్టేసుకుంటారు. పెళ్లి కోసమో లేకపోతే ఇల్లు కోసమో డబ్బులు దాచిపెట్టుకుంటారు, అకౌంట్లో ఉంటాయి. ఒక అబ్బాయి 95 లక్షలు వాళ్ళ అక్క పెళ్లి కోసం వాళ్ళ నాన్న దాస్తే ఆ డబ్బులన్నింటినీ వీటి కోసం పాడు చేసేసాడు. కాబట్టి మీరు టెక్నాలజీ గురించి అవగాహన తెచ్చుకోండి పేరెంట్స్ అందరూ. అండ్ మీరు ఎవరైతే ఒక బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ వల్ల కొంత డబ్బులు అయితే కోల్పోయి ఉండుంటారు, ఒకవేళ మీరు ఇప్పటివరకు ఆడలేదా, వెల్ అండ్ గుడ్, మంచిది, మీరు లైఫ్లో చాలా మంచి స్టేట్లో ఉన్నారు. డబ్బులు సంపాదించడం పక్కన పెట్టండి, కోల్పోకుండా ఉంటారు. ఒకవేళ మీరు ఆ ఎడిక్షన్లో ఉన్నారా, వాటికి మేము హెల్ప్ చేస్తాం. ఎందుకంటే బ్రెయిన్ అన్లెర్నింగ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మన దగ్గరకు వచ్చిన క్యాండిడేట్ 80 లక్షలు పోగొట్టుకున్నారు కదా, ఒక వేరే ఫోన్ తీసుకుంటే ఆయనకి క్రెడెన్షియల్స్ అన్నీ గుర్తున్నాయి, యూజర్ నేమ్ పాస్వర్డ్లు అన్నీ గుర్తున్నాయి, వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని ఆడేస్తున్నాడు. అతనికి ఏం చేసామంటే అన్లెర్నింగ్ టెక్నిక్స్ ఇచ్చాం. ఆయన మెమరీ ఏదైతే ఉందో యాజ్ అ మెమరీ ట్రైనర్గా, బ్రెయిన్ కోచ్గా నేను చేసింది ఏంటంటే వాళ్ళు ఏదైతే గుర్తుపెట్టుకుంటున్నారో దాన్ని ఆ మెమరీ నుంచి తీసేయాలి. జనరల్గా మెమరీ ట్రైనింగ్స్ నేర్పిస్తారు కదా, అలాగే ఏవైనా బాధలు ఉన్నా సరే ఫర్గెట్ఫుల్నెస్ని మేము ఎన్ఎల్పిలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, న్యూరో సైన్స్లో వాటిలో ఆ టెక్నిక్స్ యూజ్ చేసి ఆయన్ని అరగంటలో ఆ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ అన్నిటినీ మేము మర్చిపోయేలా చేశాను, కన్ఫ్యూజ్ చేసేసాను, ఆ న్యూరోపాత్స్ అన్నిటినీ డిస్టర్బ్ చేసేసాను అనమాట. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే అది వెంటనే అవుతుందని కాదు, డిపెండింగ్ అపాన్ ఎంత ఎడిక్షన్ లెవెల్లో వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఉంటారో మీ దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని మీరు రీచ్ అవ్వండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎవరు లేకపోతే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది మీరు ఎంత తొందరగా తీసుకోగలిగి ఈ ప్రాబ్లమ్ని, ఈ ఎడిక్టివ్నెస్ని మీరు ఎంత తొందరగా సాల్వ్ చేసుకుంటే అంత తొందరగా మీరు హ్యాపీ స్టేట్కి అయితే వెళ్ళగలుగుతారు. నేను ఖచ్చితంగా దానికి నేను రాసిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.